ఓం సాయిరామ్. నానాసాహెబ్ చాందోర్కరు బాబావారిని పండరీపురం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ముందుగా పండరీపురం వెళ్ళి విఠలుని దర్శించుకోవాలో లేక అక్కడికి వెళ్ళి ముందు షిరిడి వచ్చి సాయిదేవుని దర్శనం ఆశీస్సులు పొందాలో నిర్ణయించుకోలేకపోతాడు. చివరకు పండరి వెళ్లే ముందు షిరిడీకి వెళ్ళాలని నిర్ణయించుకుని కోపరగాంలో దిగి షిరిడీకి వెళ్తాడు. సరిగ్గా నానా చందోర్కరు సకుటుంబే సమేతంగా ద్వారకామాయిలోకి అడుగు పెడుతూ ఉండగా పండరి వెళ్ళి మనం అచ్చటే ఉందాం, అది విఠలుని నిలయం అనే భజనా గీతం సాయినాథుడు ముందు పాడుతూ ఉన్నారు. తన పండరి బదిలీ తాను చెప్పకముందే బాబాకు చెబుతున్నారు. సాయి విఠలుడు వేరే అవుతే ఎలా అవుతారు, బాబాలోనే సకల దేవతామూర్తులు ఉన్నారు అని తెలుసుకున్న నాన్న తన సందేహాలను తీరిపోయి సాయినాథుని ఆశీస్సులు పొంది ఎంతో ఆనందంగా పండరీపురం వెళ్ళారు. బాబావారు ఎన్నో సందర్భాల్లో బాబాకి మరే దేవతా రూపానికి తేడా లేదని సందర్భాలు తెలియజేసేవారు.